సో, యూజువల్‌గా లైక్ పేషెంట్స్‌కి అంటే లైక్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్‌కి, పక్షవాతం వచ్చిన వాళ్ళకి, మూతి వంకర, హార్ట్ స్మాష్ వచ్చిన వాళ్ళకి ఇలా హాస్పిటల్‌కి 4:30 గంటల్లోపు వెళ్తే ఒక ఇంజెక్షన్ ఉంటది. ఆ ఇంజెక్షన్ చేస్తే ఇంప్రూవ్‌మెంట్ అవుతదని మనం చాలా మందికి చెప్తూ ఉంటాం. కానీ ఇంకా కూడా పేషెంట్స్‌కి ఏంటంటే కొన్నిసార్లు డౌట్ ఉంటది. ఆ ఇంజెక్షన్‌కి మనం ఎలిజిబుల్ అవుతామా? నిజంగా ఆ ఇంజెక్షన్ ఇస్తే మనకి ఇంప్రూవ్‌మెంట్ ఉంటదా? లేదా? అని చెప్పేసి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనం రీసెంట్‌గానే ఈ డిసెంబర్ 31 ఒక పేషెంట్‌ని సేమ్ ఇలా రైట్ సైడెడ్ అప్పర్ లింబ్ అనమాట. కుడివైపు కుడి చెయ్యి అనేది కంప్లీట్‌గా పవర్ జీరోతో మనకి ప్రెజెంట్ అయ్యారనమాట. మాట అనేది చిన్న స్మాష్ ఉండింది. మూతి వంకర చిన్న ఉండింది. సో, మీరు ఆ వీడియోలో చూస్తే గనుక అసలు చెయ్యి ఆ పేషెంట్ లిఫ్ట్ చేయలేకపోతున్నారు. సో, ఆఫ్టర్ మన ఈ పేషెంట్‌కి ఏంటంటే లైక్ వెంటనే మనం ఎంఆర్ఐ షిఫ్ట్ చేసి పేషెంట్‌ని ఎంఆర్ఐలో స్ట్రోక్ ఉండిందనమాట. కరోనా రేడియేటర్ దగ్గర చిన్న ఇన్ఫార్క్ట్ ఉండింది. అది మీరు ఆ ఇమేజ్‌లో చూడగలరు. సో, వెంటనే మనం మళ్ళీ పేషెంట్ కిందకి దించి బీపీ చూస్తే బీపీ అనేది 188/110 ఆఫ్ హెచ్‌జీ అలా ఉండిందనమాట. సో, వెంటనే మనం బీపీ కంట్రోల్ చేసేసి, ఈ బాడీ వెయిట్ ప్రకారం మనం టెనిక్టిప్లేస్ ఇంజెక్షన్ ఏదైతే కాస్ట్‌లీ ఇంజెక్షన్ చెప్పానో, ఆ ఇంజెక్షన్ అనేది 15 ఎంజీ బాడీ వెయిట్ ప్రకారం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్‌లోనే పేషెంట్‌కి అనేది కంప్లీట్ ఆల్‌మోస్ట్ పవర్ చాలా బాగా ఇంప్రూవ్‌మెంట్ అయిందనమాట. సో, చిన్న కాంప్లికేషన్ 1% కాంప్లికేషన్ చిన్న టంగ్ మైనర్ బ్లీడ్ అయింది. బట్ అది ట్రైనెక్సమిక్ యాసిడ్ గాజు పీస్ డిప్ చేసి మనం నోట్లో పెట్టగానే బ్లీడింగ్ గూడా హాఫ్ అన్ అవర్‌లో కంట్రోల్ అయిపోయింది. యాక్టివ్ బ్లీడింగ్ తర్వాత ఏమీ లేదు. 24 అవర్స్ తర్వాత పేషెంట్ పవర్ అనేది హి కెన్ ఏబుల్ టు గ్రిప్ ఆబ్జెక్ట్స్. కంప్లీట్ పవర్ షోల్డర్ అబ్డక్షన్ గూడా అంటే లైక్ మొత్తం భుజం గూడా ఎత్తగలుగుతున్నారు. 5/5 పవర్ కంప్లీట్‌గా రీచ్ అయిందనమాట. ఇప్పుడు డాక్టర్ సాగర్ చెప్పినట్టుగా ఈ విషయంలో జనాలకు తెలియాల్సినటువంటి మెసేజ్ ఏంటంటే, మనం చూస్తూ ఉంటాం ఎవరికన్నా పెరాలసిస్ లక్షణాలతో వచ్చారు ఒకసారి అనుకుంటే, వాళ్ళు రికవర్ అవ్వడానికి నెలలు పడతాయి. బికాస్ బేసిక్‌గా ఆ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్‌కి చేరుకోవడంలో లేట్ అయితేనేమి, అని అన్నట్టుగా మొదటి 4 గంటలనేది గోల్డెన్ టైం. ఆ 4 అవర్స్ లోపల గాని రావాలి. రెండవదేంటంటే ఎంఆర్ఐ ఫెసిలిటీ అనేది హాస్పిటల్‌లో ఉండాలి. బికాజ్ ఎంఆర్ఐ కోసం పేషెంట్ మనం బయటికి తీసుకెళ్ళి ఎక్కడో ఎంఆర్ఐ చేయించి, మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి ఆ గోల్డెన్ పీరియడ్ గాని క్రాస్ అయిపోయామనుకోండి, అప్పుడు బ్రెయిన్ లోపల క్లాట్ ఉందా? గడ్డ కట్టిందా? లేకపోతే బ్లీడ్ అయిందా? అనే డిఫరెన్స్ తెలియకపోతే ఈ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవ్వదు. సో, ముందు అది గడ్డ కట్టిందా? బ్లీడ్ అయిందా? అన్నది తెలిసిన తర్వాతే గడ్డ అయితేనే మాత్రమే ఈ ఈ ట్రీట్మెంట్ 100% వితిన్ 4 అవర్స్‌లో ఇచ్చినట్లయితే వితిన్ అవర్స్‌లో కంప్లీట్‌గా రికవర్ అయిపోతారు. సో, పారాలిసిస్ తాలూకా ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా వితిన్ అవర్స్‌లో రికవర్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. సో, అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. పేషెంట్స్ కంప్లీట్ డెబిలిటేటెడ్‌గా ఇంట్లో కాలు, చెయ్యి రాక మనందరికీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇబ్బంది పడిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. సో, అలాంటి ఇబ్బందులేం లేకుండా అలాంటి లక్షణాలు కనపడినప్పుడు మొదటి 4 గంటల లోపల గాని వచ్చినట్లయితే, మన హాస్పిటల్‌లోనే ఎంఆర్ఐ ఉంది కనుక, ఎంఆర్ఐ రూమ్‌లోనే మనం ఎంఆర్ఐ చేసిన వెంటనే ఎంఆర్ఐ రూమ్‌లోనే ఆ ఇంజెక్షన్ కూడా ఇచ్చి, ఆ క్లాట్ వెంటనే కరిగించడానికి అవకాశం ఉంటది. అప్పుడు మనకి వితిన్ అవర్స్‌లో కంప్లీట్ ఇంప్రూవ్‌మెంట్ మనం చూడడానికి అవకాశం ఉంటది. సో, ఈ విషయం జనాలందరికీ తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం. ఎక్కడైతే ఎంఆర్ఐ హాస్పిటల్ ప్రిమిసెస్‌లో ఉందో, ఎక్కడైతే ఆ క్వాలిఫైడ్ డాక్టర్ దానికి సంబంధించి ఉన్నారో, అక్కడ ఈ పేషెంట్స్‌కి ఈ ప్రయోజనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ ప్రయోజనం, ఈ అవకాశం, ఈ సదుపాయం మన కిమ్స్ హాస్పిటల్‌లో విదిన్ ద క్యాంపస్ మనకి ఎంఆర్ఐ మోస్ట్ సోఫిస్టికేటెడ్ ఎంఆర్ఐ ఉంది. మనకి న్యూరో ఫిజిషియన్స్ ఉన్నారు. సో, ఆ టైంలో వచ్చినట్లయితే ఆ పారాలిసిస్ ద్వారా వచ్చినటువంటి ఏవైతే ఇబ్బందులైతే ఉన్నాయో అవన్నీ విదిన్ ఫ్యూ అవర్స్‌లోనే మనం రికవర్ అయ్యి బై ద టైమ్ పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పటికీ నార్మల్ పేషెంట్‌గా బయటికెళ్ళడానికి అవకాశం ఉంది. సో, ఈ ఈ సదుపాయాన్ని జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలని మరొకసారి మీ అందరికీ కోరుకుంటున్నాను. నమస్తే. నా పేరు శ్రీనివాస్ అండి. నేను నాగార్జున కెమికల్స్‌లో సీనియర్ కెమిస్ట్‌గా పనిచేస్తున్నాను. నేను 31వ తారీఖు ఉదయం ఏ షిఫ్ట్‌కి నేను బయలుదేరి వెళ్ళాను. 11 ఆ ప్రాంతాల్లో నేను లైట్ సిమ్టమ్ అనేది ఐడెంటిఫికేషన్ చేయడం అన్నది జరిగింది. నాకు కంప్లీట్‌గా చెయ్యి అయితే కనుక పని చేయలేదు ఆ రోజున వాస్తవంగా. అలాగే ఈ బుర్ర ఇక్కడి నుంచి కాలు వరకు కూడా తిమ్మిరి ఎక్కేయడం అంతా కూడా జరిగింది. నేను కంపెనీ హాస్పిటల్‌లో డాక్టర్ గారికి కన్సల్ట్ చేస్తే ఆయన వెంటనే స్పందించారు. ఇమ్మీడియట్‌గా కిమ్స్ హాస్పిటల్‌లో విద్యాసాగర్ గారు ఉన్నారు. ఆయన అర్జెంట్‌గా ఆయన్ని చూపిందాము, ఆయన కన్సల్ట్ చేస్తారని అన్నారు. ఇమ్మీడియట్‌గా ఆయన చెప్పిన 10 నిమిషాల్లోనే వెహికల్‌ని అరేంజ్‌మెంట్ చేయడం, అలాగే కిమ్స్ హాస్పిటల్ కాంటాక్ట్ చేసి ఎమర్జెన్సీ కేసు కింద అక్కడి నుంచి వాళ్ళు కాంటాక్ట్ చేయడం, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ ఎ పేషెంట్‌గా విద్యాసాగర్ గారు చూపించిన
ఆ ఫాస్ట్నెస్ కానీ అది ఆ సిమ్టమ్ బట్టి వితిన్ 1 అవర్ లోపల ఈ హాస్పిటల్ రావడం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం. ఏదైతే నాకు ఈ తిమ్మిరిగా ఉన్నారో కాళ్ళు దగ్గర నుంచి చెయ్యి అయితే కనుక అసలు కంప్లీట్గా లేచే పరిస్థితి అయితే లేదు. ఈరోజు నేను 100% రికవరీ చేసుకుని నేను ఈ హాస్పిటల్ నుంచి 3-4 డేస్లో వితిన్ 3-4 డేస్లోనే బయటకు వెళ్ళడం జరిగింది. 100% మీరు ఎవరైనా సరే ఈ విధంగా పారాలసిస్ స్ట్రోక్ వచ్చి ఇంత షార్ట్ టైంలో రికవరీ అయ్యాను కాబట్టి మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే నేను ఎన్ఐసిఆర్లో సీనియర్ కెమిస్ట్గా పనిచేస్తున్నాను. ఎవరైనా మీరు నాకు కలవచ్చు. ఇంత ఆర్ట్ఫుల్గా పనిచేసి నాకు ఇంత హెల్దీగా పంపిస్తున్నారంటే డాక్టర్ విద్యాసాగర్ గారికి మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాను. ఈ కిమ్స్ హాస్పిటల్లో ఇంత టెక్నాలజీ ఇంత ఈ విధంగా ఉందంటే నేనే ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా ఈ పెరాలసిస్ స్ట్రోక్కి ఇంత షార్ట్ టైంలో ఈ కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇంత వేగంగా స్పందించి ఇంత రికవరీ చేసి ఒక నేనే న్యూ మోడల్గా ఇక్కడి నుంచి వెళ్తున్నాను. దానికి హ్యాపీగా ఉంది. కిమ్స్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ సిబ్బంది కానీ, ఈ హాస్పిటల్ డాక్టర్ గారు కానీ, ఈ హాస్పిటల్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు ఎమర్జెన్సీ టీం కానీ ఒక టీం వర్క్ అంటే ఏ విధంగా ఉన్నదో కిమ్స్ హాస్పిటల్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఐడెంటిఫికేషన్ చేశాను. టీం వర్క్ అంటే ఏంటన్నది నేను చూశాను స్వయంగా.